హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. నరసాపురం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,38,922 మంది ఓటర్లు ఉన్నారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే రాజుల ఖిల్లాగా, రాజకీయం తెలిసిన జిల్లాగా నరసాపురానికి పేరు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే నరసాపురం పార్లమెంట్లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంత క్రేజ్ వచ్చిందని చెప్పాలి. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు, టీడీపీ అభ్యర్థి తోట సీతారామలక్ష్మి, పీఆర్పీ అభ్యర్థి గుబ్బల తమ్మయ్య, ఎల్ఎస్పీ అభ్యర్థి మనోరమ సంకు మరియు బీజేపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మలపై పోటీ చేసి 1,14,690 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు, వైసీపీ అభ్యర్థి వంకా రవీంద్రనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి గీతాదాస్ మరియు బీఎస్పీ అభ్యర్థి చింతపల్లి కనకరావులపై పోటీ చేసి 85,351 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు, బీఎస్పీ అభ్యర్థి కొణిదెల నాగేంద్రబాబు, కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు మరియు బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావులపై పోటీ చేసి 31,909 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మరియు కాంగ్రెస్ అభ్యర్థి కేబీఆర్ నాయుడుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.